హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్రాండ్ ఐటెన్ నియోస్ స్పోర్ట్స్ వేరియంట్లో ఉన్నాము. ఇందులో ఏంటి అంటే వీళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇచ్చారు, డిఆర్విఎం కెమెరా అని. డిఆర్విఎం కెమెరా అంటే మనకి వెనకాల వచ్చే వెహికల్స్ని చూడడానికి యూజ్ అవుతుంది. సో మనకి నార్మల్గా వెహికల్ అనేది ఇక్కడ రివర్స్ మోడ్లో ఉన్నప్పుడు, ఇప్పుడు చూడండి డ్రైవ్ మోడ్లో ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ అనేది ఎంగేజ్ అయింది కదా. సో ఇప్పుడు మనకి రివర్స్ మోడ్లో ఉన్నప్పుడే రియర్ కెమెరా ఆన్ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు, ఇప్పుడు చూడండి నేను రియర్ నుంచి న్యూట్రల్ చేశాను. న్యూట్రల్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, సో కెమెరా పోయింది కదా. సో అట్లా కాకుండా మీరు ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడే రియర్ కెమెరా యూజ్ చేయాలి అంటే దానికి ఒక ఫీచర్ ఇచ్చారు. సో ఆ ఫీచర్ ఏంటి అంటే, సో ఇక్కడ నేను ఇక్కడ ఈ కస్టమ్ బటన్కి కాన్ఫిగర్ చేసుకున్నాను. సో అది ఎలానో నేను చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఈ బటన్ నొక్కగానే చూడండి కెమెరా వస్తుంది. కెమెరా రాలేదు, అన్అవైలబుల్ వెన్ ద వెహికల్ ఈజ్ పార్క్డ్. సో నేను ఈ బ్రేక్ ఎంగేజ్ చేశాను కాబట్టి ఇది రాలేదు. సో ఈ బ్రేక్ను ఒకసారి తీద్దాం. సో ఈ బ్రేక్ని నేను రిమూవ్ చేశాను. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఈ బటన్ కస్టమ్ బటన్ కాన్ఫిగర్ చేసుకున్నాను. నేను ఈ బటన్ నొక్కగానే చూడండి నాకు రియర్ వ్యూ మిర్రర్ కెమెరా స్టార్ట్ అయింది. సో ఇది మనం ట్రాఫిక్లో వెళ్ళేటప్పుడు వెనకాల ఎవరు వస్తున్నారు, ఎంత దూరంలో ఉన్నారు అనేది చూడడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో మళ్ళీ ఇదే బటన్ నొక్కితే స్టాప్ అవుతుంది. ఓకే, సో నేను ఆ కస్టమ్ బటన్ని కాన్ఫిగర్ చేసుకున్నాను. ఆ కస్టమ్ బటన్స్ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి ఇస్తారు కస్టమ్ బటన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ స్టీరింగ్ మీద ఒకటి ఇస్తారు. ఓకే, ఈ బటన్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలో కూడా నేను చెప్తాను ముందు వీడియోస్లో. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.